వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్. నా పేరు దీప్తి. ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అమ్మ. సార్, ఈ ఆడవాళ్ళ గురించి ధర్మశాస్త్రంలో ఒకటి రాశారు అని చెప్పి మనకి చిలుకూరు అర్చకులు చెప్పారు. భర్త పుణ్యం చేస్తే భార్యకి 50%, భార్య పుణ్యం చేస్తే భర్తకి 0% అని, భార్య పాపం చేస్తే భర్తకు 50%, అదే భర్త పాపం చేస్తే భార్యకు 0% అని వివరించారు. అసలు పాపం పుణ్యాలు ఇవి చూసుకున్నట్లయితే ఇక్కడ అడ్వాంటేజెస్ లేడీస్కి ఉన్నాయి. సో అప్పుడు బాయ్స్ జనరల్ గా ఏం ఆలోచించారు, ఈ పెళ్లి చేసుకున్న భార్యలకే వెళ్తుంది, అసలు పెళ్ళే వద్దు అనుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా ఏమనుకోరు. మొదట భార్య భర్త అన్నారు, భార్య భర్త బా కింద అది ఉంటుంది. భా అని పలకాలి. భారతదేశం బాగుంటుంది, అట్లా పలికితే చాలా బాగుంటుంది. భారతదేశం అంటే చాలా బాగుంటుంది. అలాగే భార్య భర్త. ఎనీహౌ, సో ఈ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చెప్తారు, అర్చకులు చెప్పిన, స్వామీజీలు చెప్పిన, జ్యోతిష్యులు చెప్పిన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం అని చెప్తారు. అలాగే క్రిస్టియన్స్కి వాళ్ళకి ఏదో బుక్స్ ఉంటాయి, అండ్ ఇస్లాంకి సంబంధించి ఖురాన్ ఏమో ఉంటాయి. రకరకాల మతాలు మనకు తెలిసిన ప్రధానంగా 3-4 మతాలే ఉంటాయి. కానీ దాదాపుగా ఇప్పుడు ఈ భూమి మీద 4,000 మతాలు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఒక్కొక్క మతంలో మళ్ళీ వేల శాఖలు ఉన్నాయి. హిందూ మతంలోనే కొన్ని వేల శాఖలు ఉన్నాయి. క్రిస్టియానిటీలో ఉంటాయి, ఇస్లాంలో ఉంటాయి, రకరకాల మతాలు ఉంటాయి. అలాగే ప్రతి మతానికి కొన్ని గ్రంథాలు ఉంటాయి. హిందూ మతానికి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఈవెన్ క్రిస్టియానిటీ కూడా బైబిలే, కానీ రకరకాల బైబిళ్ళు ఉంటాయి. ఒక్కొక్కరు ఒకటి ఫాలో అవుతూ ఉంటారు. అయితే హిందూ మతంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి, చాలా పురాణాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, స్మృతులు ఉన్నాయి. స్మృతి అంటే ఈ రాజ్యాంగం లాంటి మనుస్మృతి లాంటి స్మృతులు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. దాంతోపాటు తర్వాత తరాల్లో కూడా చాలా చాలా రాస్తూ ఉంటారు, వాటిని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు. భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, మహాభారతం ఉంది, రామాయణం ఉంది. ఇలా అనేక గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకుని ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చెప్పినా వాళ్ళు చెప్పేటువంటి కాంటెక్స్ట్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత అది జరుగుతుందా లేదా అనేది కూడా అర్థం చేసుకోవాలి. మతము అంటే మనము లాజికల్లీ థింక్ చేసి చెప్పేది కాదు, థింక్ చేయమని కూడా చెప్పేది కాదు. ఆ శాస్త్రం అలా చెబుతుంది, నువ్వు నమ్ము అని చెప్పేటువంటిది. ఇప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్ అర్చకులు, ఆయన రంగరాజన్ గారు ఎవరో ఏం చెప్పారంటే, ఆయన చెప్పిన కాంటెక్స్ట్ ఏంటంటే, స్త్రీకి, మహిళకు హిందూ మతము చాలా మంచి ప్రాధాన్యత ఇచ్చింది. కావాలంటే చూడండి, భర్త చేసుకున్న పుణ్యం దాంట్లో 50% భార్యకు వచ్చేస్తుంది, కానీ భార్య చేసింది భర్తకు రాదు. అలాగే భార్య చేసుకున్న పుణ్యం భర్తకు పోదు, కానీ పాపం మాత్రం భర్తకి వెళ్ళిపోతుంది. అంటే 2 విధాలా కూడా భర్తకు ఈ యొక్క నష్టం జరుగుతుంది. అంతా అమ్మాయికే లాభం జరిగేలాగా మా ధర్మశాస్త్రాలు, మా మతము ఉందని హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది. క్రిస్టియానిటీలో కూడా అటువంటి అనేక కథలు ఉంటాయి, ఇస్లాంలో ఉంటాయి. ఉంచి అల్టిమేట్లీ ఏంటి అని అంటే, ఆ బలహీన సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక బానిసగా ఉంచుకోవటానికి. ఫ్యూ డేస్ బ్యాక్ ఒక అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె క్రిస్టియానిటీ ఫాలో అవుతుంది. ఆమె ఏమంటుందంటే, ఆమె చదువుకుంది, బీటెక్ చదువుకుంది, జాబ్ చేస్తా అంటే మా హస్బెండ్ వద్దంటున్నారు. ఎందుకు వద్దంటున్నారు అంటే, బైబిల్ ప్రకారం నువ్వు జాబ్ చేయకూడదు. వాళ్ళిద్దరు ఒకే చర్చ్కి వెళ్తారు. ఆ పాస్టర్ చెప్పాడు, ఆడపిల్లలు జాబ్ చేయకూడదు, ఆడపిల్లలు ఇంట్లో ఉండి భర్తను చూసుకోవాలి. యాక్చువల్గా భర్తకి ఆ అమ్మాయి జాబ్ చేయటం ఇష్టం లేదు. దాన్ని ఏదో రకరకాలుగా చెప్పారు. నేను మళ్ళీ అడిగాను, ఆమెను అడిగిన తర్వాత మెల్లగా, మీ పాస్టర్కి ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, ఒక కూతురు, 2 కొడుకులు అని చెప్పి. కూతురు ఏం చేస్తుంది అంటే, బీటెక్ అయిపోయింది, అమెరికా వెళ్దామని వస్తుంది. ఎందుకు వెళ్తుంది? అక్కడికి వెళ్ళి హౌస్ వైఫ్గా సెటిల్ అవటానిక? జాబ్ చేయడానికి సార్. మరి మీ పాస్టర్ కూతురికి ఏమన్నా రిజర్వేషన్ ఉంటుందా? పాస్టర్ కూతురేమో జాబ్ చేయొచ్చు, నువ్వు జాబ్ చేయకూడదు. మరి పాస్టర్ బైబిల్ చదవలేదా? మీరు అదే చర్చికి వెళ్తున్నారు, ఆ పాస్టర్ చెప్తున్నాడు. అటువంటిప్పుడు పాస్టర్ కూతురు మాత్రం వెళ్ళొచ్చు అంటున్నారు, నువ్వు జాబ్కి వెళ్ళొచ్చు అంటే నేను వెళ్ళకూడదు అంటున్నారు. అంటే కాంటెక్స్ట్ని బట్టి బైబిల్ని వాడుకుంటారు, భగవద్గీతను వాడుకుంటారు, పురాణాన్ని వాడుకుంటారు. అలాగే ఇక్కడ కూడా మహిళను గొప్పగా చూస్తున్నాము అని ఏ మతం కూడా, హిందూ మతం గురించి చెప్పట్లే,
మతం ఏదైనా సరే మహిళను మనిషిగానే కన్సిడర్ చేయదు. కాకపోతే మభ్యపెడుతుంది. ఏ మతమైనా నిన్ను గొప్పగా చూస్తున్నాను అంటే ఆ గొప్పతనం కాదు, ఇక్కడ లౌకిక ప్రపంచంలో నిన్ను హీనంగా చేయటం కోసం చెప్తాను. రైట్? ఆవుని పూజిస్తున్నామంటారు, అదే ఆవును గొడ్డు అంటాం మనం. అని కొడుతూ ఉంటారు, పాలు పితుకుతూ ఉంటారు. గోశాలలు ఉంటాయి, అక్కడ పెడతారు. అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ఒకే ఇట్లా ఒక జైలు లాగా ఉంటుంది ఆవుకి. అక్కడే గడ్డి వేస్తారు, అరటిపళ్ళు పెడతారు, ఇంకోటేమో పెడుతూ ఉంటారు. అండ్ అక్కడే పేడేయాలి, అక్కడే లేగాలి, అక్కడే ఉండాలి. మనం పూజిస్తున్నామా లేకపోతే దాన్ని హింసిస్తున్నామా? ఆవు అడిగిందా నన్ను ఇట్లా ఉంచమని? అంటే మేము ఆవును గొప్పగా చూస్తున్నాము అని ఎగ్జిబిట్ చేసుకోవటం కోసం ఆవును హింసిస్తున్నాం. అలాగే స్త్రీని గొప్పగా చూస్తున్నామని ఎగ్జిబిట్ చేయటం కోసం స్త్రీని హింసిస్తూ ఉంటారు. రైట్? నిజం చెప్పండి, లౌకిక ప్రపంచంలో ఆడపిల్లల్ని, భార్యల్ని గొప్పగా చూస్తున్నారా? నో. నీకెక్కడో మీకు పుణ్యం వస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు పడుండు. తల్లి గొప్పదంటారు, భార్య గొప్పది, చెల్లి గొప్పది. కానీ వీళ్ళందరినీ హింసించేది ఎవరు? మళ్ళీ పురుషులే కదా. రైట్? సో ఒక సెంటిమెంట్‌తో కట్టిపడేయటం కోసం ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. తల్లికి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటది. ఆ తండ్రి వచ్చి తిట్టినా పడాలి, కొడుకులు వచ్చి తిట్టినా పడాలి, ఎవరు తిట్టినా పడాలి. అందరూ తిన్న తర్వాతే ఆమె తినాలి. చూడు ఎంత ఓర్పో, ఎంత గొప్పదో. భర్త తిన్న తర్వాతే ఆమె భార్య తినాలి. ఎంత ఓర్పో చూడు ఆడపిల్లకి. ఆడపిల్ల దేవత అని చెప్పి ఆమెకు లౌకిక ప్రపంచంలో ఉండేటువంటి అవసరాల్ని ఇలా మభ్యపెట్టి దాన్ని తొక్కిపట్టడం కోసం ఇటువంటివి చెప్తారు. సరే, దేవుడు ఎవరు? రాముడా, చిలుకూరి బాలాజీనా, లేకపోతే శివుడా, జీసస్సా, లేకపోతే అల్లానా, లేకపోతే బోల్డ్ మంది దేవుళ్ళు ఉంటారు ప్రపంచంలో. ఎవరు అనేది పక్కన పెట్టాం. కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ప్రకారం దేవుడు ఉన్నట్లయితే ఈ విధంగా ఒకరి పాపాలు ఒకరికి ఇచ్చేసి రద్దు చేస్తాడా? అలా ఎలా చేస్తాడు? భార్యలు ఎక్కువ మంది భార్యలు ఉంటే పుణ్యం ఎంతమంది భార్యలకు వెళ్తుంది? ఇప్పుడు ఒక భార్య చేసుకుంది, భర్త చేసుకున్న పుణ్యంలో 50% ఏం రావాలి, అందుకని చేసుకుంది. ఇంకొక భార్య వచ్చింది, ఇంకో 50% ఆమెకు పోద్దా, లేకపోతే 50లో మళ్ళీ 50%? మళ్ళీ 7 భార్యలు ఉంటే ఎవరికి పోతుంది? భార్యను పెళ్లి చేసుకున్నాడు, అబ్బాయి ఇంకో అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి పాపం పుణ్యం వెళ్తుందా వెళ్ళదా? భాగం వెళ్తుందా వెళ్ళదా? లేదంటే భార్యను పెళ్లి చేసుకున్నాడు, డైవోర్స్ తీసుకుని ఇంకో భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పుణ్యం ఎవరికి వెళ్తుంది? డైవోర్స్ తీసుకున్నాము కూడా భాగం వెళ్తుందా? లేకపోతే డైవోర్స్ తీసుకున్నాడు కానీ ఇంకో ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఆయన పుణ్యం ఎవరికి వెళ్తుంది? ఈ డైవోర్స్ తీసుకున్నాము వెళ్తుందా వెళ్ళదా? అంటే ఏమి సమాధానాలు ఉండవు. అంటే మనిషి ఆశాజీవి, ఆశాపరుడు, దురాశాపరుడు. నిజం చెప్పాలంటే నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, దాంట్లో మనిషి సంఘజీవి కాదు దొంగజీవి అని చెప్పారు. అలాగే మనిషి ఆశాజీవే కాదు దురాశాజీవి. ఈ దురాశకు తొందరగా లొంగిపోతారు, అందుకనే తొందరగా మనిషి చీట్ చేయబడుతూ ఉంటాడు, మోసపోతూ ఉంటాడు. ఒక కోతికి గనక, కోతి చేతిలో ఒక అరటిపండు ఉంది, నువ్వు ఆ అరటిపండు ఇచ్చేసేస్తే నీకు స్వర్గంలో 1000 అరటిపండ్లు ఇస్తామని కమ్యూనికేట్ చేయగలిగితే కోతి ఆ అరటిపండు ఇవ్వదు, నాకు వద్దు ఒక అరటిపండు చాలంట. కానీ మనిషి మాత్రము స్వర్గంలో నీకు రకరకాలు లభిస్తే అనగానే ఇక్కడ అన్ని వదిలేస్తాడు, ఉపవాసాలు ఉంటాడు, అనేక విధంగా అతను హింసించుకుంటూ ఉంటాడు. అలాగే ఆశ పెడుతూ ఉంటారు ఆ అమ్మాయిని. సో భర్త పుణ్యం చేసుకుంటే నీకు సగం వస్తుంది, కానీ నీ పాపం చేసినా అతనికి వెళ్ళదు. అంటే నువ్వు ఎంత గొప్ప రిజర్వేషన్ ఉందో చూడు నీకు. అలాగే నీ పుణ్యం ఆయనకి వెళ్ళదు, కానీ నీ పాపం మాత్రం సగం ఆయనకి వెళ్ళిపోతుంది. అంటే చూడు నీకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. కాబట్టి భర్త ఏమన్నా పడుండు, ఈ సంసారం గొప్పది, ఇందులోనే ఉండు. అతను హింసిస్తున్నా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకున్నా, బూతులు తిడుతున్నా, అత్తగారు ఏమంటున్నా, ఇదే నీ జీవితం అని కట్టిపడేయటం కోసం సహజంగా మతాలు ఇటువంటి కాన్సెప్ట్ చెప్తుంటాయి. ఇదొకటే కాదు, అనేక కాన్సెప్ట్స్ ఉంటాయి. మన హిందూ మతంలోనే బోల్డని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎందుకు మన హిందూ మతం అంటున్నాను, మీరు నాస్తికులు కదా అనొచ్చు. నేను హిందూ నాస్తికుడిని, హిందూ మతం నుంచి నాస్తికుడిని అయి వచ్చాను. హిందూ మతంలో నాస్తికులు కూడా ఉంటారు, చార్వాకులు ఉంటారు. సో ఇలా అనేక మంది. కాబట్టి హిందూ నాస్తికులు, కాబట్టి హిందూ మతంలోనే బోల్డ్ అని ఇట్లా మభ్యపెట్టే ఉంటాయి. క్రిస్టియానిటీలో కూడా ఉంటాయి అనేక రకంగా మభ్యపెట్టేవి. ఇస్లాంలో ఉంటాయి మభ్యపెట్టేవి. అన్ని మతాలు, మతం అంటేనే
ఇంకొకరిని మభ్యపెట్టేది. హ్మ్. అంటే ఫెయిర్‌గా ఉండదు. అన్‌ఫెయిర్‌గా ఉంటుంది. బయాస్డ్‌గా ఉంటుంది. బలహీనుల్ని దేవుడు నీకు ఈ విధమైన జన్మనిచ్చాడు కాబట్టి నువ్వు అంతలోనే ఉండు. మాతో ఈక్వల్ కాదు అని చెప్పటం కోసం మతాన్ని వాడుతూ ఉంటారు మనుషులు. దేవుడికి మతానికి సంబంధం లేదు. ఏ దేవుడికి ఏ మతానికి సంబంధం లేదు. దేవుడికి ఏ మతంతోని సంబంధం లేదు. దేవుడు ఉంటే మతం ఉండదు. హ్మ్. దేవుడు ఉంటే ఇటువంటి ఆచారాలు, ఇటువంటి రిజర్వేషన్ లేకపోవటం ఉండదు. అందరూ సమానమే. హ్మ్. నువ్వు పాపమా, పుణ్యమా ఏది పాపమో, ఏది పుణ్యమో తర్వాత చూద్దాం. ఒకవేళ మీరు గనక తప్పులు చేసినట్లయితే, ఇతరులను హింసించినట్లయితే, మీ వల్ల ఇతరులు కావాలని హింసించినట్లయితే, ఖచ్చితంగా ఆ బాధ మీకే రావాలి దేవుడుంటే. హ్మ్. ఆ సగం మీ భర్తకు పోవటం ఏంటి? ఇది ఎంత అన్యాయమైంది. దేవుడు అట్లా అన్యాయంగా ఉంటాడా? అట్లా వివక్షతో ఉంటాడా? అలా ఉంటే అది దేవుడి లక్షణం ఎట్లా అవుతది? అది దెయ్యం లక్షణం. హ్మ్. అంతే గదా! మన రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఎదురు పార్టీ వాడు తప్పు చేస్తే వెంటనే అరెస్ట్ చేసి పడేస్తారు. వాళ్ళ పార్టీ వాడు ఏదన్నా సోషల్ మీడియాలో వాడు పోస్ట్ పెడితే వాడిని ఏమనరు. హ్మ్. ఈ లక్షణమే దేవుడికుంటదా? దేవుడు తన పార్టీ వాళ్ళని, అపోజిట్ పార్టీ వాళ్ళని, బలహీనుల్ని, బలవంతుల్ని అందరినీ సమానంగానే చూస్తాడు. హ్మ్. ఖచ్చితంగా ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద ఒకవేళ దేవుడు ఉంటే, ఏ జీవరాశైనా పాపం పుణ్యాలు ఉంటే, పాపము చేస్తే ఆ పాపానికి శిక్ష వాళ్ళు మాత్రమే అనుభవిస్తారు. హ్మ్. అది వేరే వాళ్ళకి ఇచ్చేయటము, దాన్ని రద్దు చేసుకోవటము, పూజ ద్వారా రద్దు చేసుకోవటము, లేకపోతేనేమో గంగలో మునగటం ద్వారా రద్దు చేసుకోవటము, లేదంటే వేరే ఏదో యాగం చేయటం ద్వారా దేవుడు రద్దు చేయడు. హ్మ్. దేవుడు ఉంటే రద్దు చేయడు. అలా రద్దు చేస్తే అది దేవుడే కాదు. హ్మ్. అలాంటి దేవుడు. ప్రార్థన ద్వారా రద్దు చేయటము, క్షమించబడటం, హ్మ్. నమాజ్ ద్వారా రద్దు చేయటం అనేది జరగదు. అందుకని నేను చెప్తాను. అనేకం చెప్తాయి మతాలు, మతాలను నమ్ముకున్న వాళ్ళు, మతాల్ని వాడుకుంటున్నవారు, అలాగే అనేక కాన్సెప్ట్స్, రకరకాల ఫిలాసఫీస్, రకరకాల ఐ రకరకాల ఐడియాలజీతోని ఉన్నవాళ్ళు అనేకం చెప్తారు. కానీ నీ బుద్ధిని వాడు. హ్మ్. నీ బుద్ధిని వాడు. అంటే నీ లాజిక్‌ని వాడు. నా హ్మ్. భర్తకు సగం పాపం పోతుందిలే అని మీరు పాపం చేస్తానికి వీల్లేదు. పోయినా పోకపోయినా పాపమే చేయొద్దు. పాపము, పుణ్యము అంటే దేవుడు కాంటెక్స్ట్‌లో చెప్పట్లేదు. హ్మ్. మీకు కాన్షియస్‌నెస్ ఉన్నంత వరకు ఆహారం కోసం తప్ప వేరే దేని కోసము ఇతర వ్యక్తులకు కానీ, ఇతర జీవరాశులకు కానీ ఏ విధమైనటువంటి హాని కలిగించకండా కేవలం ఆహారం అని ఎందుకు చెప్పాను? ఆహారం కోసం వేరే జీవరాశి మీద ఆధారపడక తప్పదు. హ్మ్. ఆ మొక్కలో, లేకపోతే కోడిలో, మేకలో, గొర్రెలో ఏదో ఒకటి మనుషులు ఒక జీవరాశి ఇంకో జీవరాశి మీద ఆధారపడతది. అందుకోసం తప్ప మీ అహంకారంతో కానీ, లేకపోతే మీ ఆచారం కోసం కానీ, లేదంటే మీ ఆహార్యం అంటే రూపురేఖల కోసం, హ్మ్. ఆహార్యం కోసం కానీ, ఇట్లా దేని కోసము వేరే జీవరాశిని కానీ, వేరే వ్యక్తిని కానీ బాధ కలిగించవద్దు. అలా ఏ జీవరాశికి హాని కల్పించకుండా మీ జీవనం మీరు సాగిస్తుంటే దానికి మించినటువంటి దానికి మించినటువంటి పూజ, దానికి మించినటువంటి యాగం, దానికి మించినటువంటి ప్రార్థన, దానికి మించినటువంటి నమాజు, దానికి మించినటువంటి వ్రతము, దానికి మించినటువంటి స్నానాలు ఏది ఉండదు. దేవుడు ఉన్నా, లేకపోయినా అది మాత్రమే నిలబడుతది. హ్మ్. దేవుడు ఉన్నా సరే మీరు ఏ పూజ చేయకపోయినా, ఎవరికి అన్యాయం చేయకపోతే నువ్వు పూజ చేయలేదు కాబట్టి తీసుకుపోయి నరకంలో పడేస్తాడా? పడేయడు కదా! ఏ ప్రార్థన చేయలేదు కాబట్టి నువ్వు ఏ తప్పు చేయకపోయినా నువ్వు నరకంలో పడేస్తాడా? అట్లా ఉండదు కదా! కాబట్టి మీ లాజిక్‌ని వాడండి. దేవుడిని అర్థం చేసుకోండి. నమ్మొద్దు. హ్మ్. అర్థం చేసుకోండి. దేవుడు నమ్మినప్పుడు సమస్య వస్తుంది. అర్థమైతే నమ్మాల్సిన అవసరం లేదు. హ్మ్. దేవుడు ఉంటే మీరు చేసిన దానికి ఖచ్చితంగా మంచైనా, చెడైనా వాటి ఫలితాలు మీకే వస్తాయి తప్ప వేరే వాళ్ళకి వెళ్ళిపోవనే విషయం అర్థం చేసుకొని, ఈ షేరింగ్, డిస్ట్రిబ్యూషన్ సగం సగం కాదు. ఈ లోకంలో ఉన్నాయి మీ హక్కులు మీరు పొందండి. మీ వీలైనంత వరకు ఎవరికీ హాని కల్పించకుండా మీ జీవనం మీరు సాగించినట్లయితే, వాళ్ళు మీ వల్ల బాధపడితే వాళ్ళ ఇష్టం. మీరు బాధ పెట్టడం వేరు. వాళ్ళు బాధపడటం వేరు. నేను బాధ పెట్టడం వేరు. ఆ అమ్మాయి బాధపడటం వేరు. హ్మ్. మీ వల్లే బాధపడుతున్నా అది ఆమె కర్మ అది. నేనేం చేస్తాను? నేను బాధ పెట్టడం వేరు. హ్మ్. రైట్?
వీలైనంత వరకు మీకు స్పృహ ఉన్నంత వరకు ఎవరికి బాధ పెట్టే ప్రయత్నం చేయొద్దు. అయినా వాళ్ళు బాధపడుతుంటే అది వాళ్ళ కర్మ. మనం ఏం చేయలేము. అది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఎవరిని బాధ పెట్టకుండా జీవనం సాగించినట్లయితే ఇంకా ఏ విధమైన ధర్మ సూక్ష్మాలు మీకు అవసరం ఉండవు. ఏ విధమైన బైబిల్ అవసరం ఉండదు. ఖురాన్ అవసరం ఉండదు. ఏ విధమైన వేదాలు, ఉపనిషత్తులు ఏ విధమైన బుక్ అవసరం లేదు. మీ బుద్ధి ఒకటి చాలు. హ్మ్. బుక్స్ అవసరం లేదు. మీ బుద్ధి ఉంటే చాలు. బుద్ధి అంటే ఏంటి? లాజిక్ అన్నమాట. రైట్ అమ్మా? ఓకే సార్. సార్ ఇప్పుడు ఇదే టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న సార్. మామూలుగా చూసుకున్నట్లయితే చాలామంది ఈ సాంప్రదాయాల్ని పాటించే వాళ్ళు ఎక్కువ విలేజెస్‌లో గానివ్వండి, వీళ్ళందరూ అంటారు, "ఈ దేవుడికి ఇలా మొక్కుకున్నాం గదా! ఇది జరగకపోతే దేవుడు శిక్షిస్తాడు. అందుకే నీకు అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి" అంటారు. ఇది ఎంతవరకు దేవుడికి మొక్కులే అవసరం ఉండవు. హ్మ్. దేవుడికి మీ మొక్కులు ఎందుకమ్మా? హ్మ్. అలా మొక్కుకుంటే మీకు తీర్చినట్లయితే, అలా మొక్కున తీర్చుకోకపోతే మిమ్మల్ని శిక్షించినట్లయితే, అది దేవుడి లక్షణం కాదు. హ్మ్. దెయ్యం లక్షణం అవుతుంది. దేవుడు ఏమన్నా శాడిస్టా? హ్మ్. మీరు మొక్కుకున్నారు సరే. మొక్కుకునేది ఏం మొక్కుకుంటున్నారు? దేవుడికి ఇస్తా అంటున్నారు కదా! హ్మ్. దేవుడిది కాంది మీ దగ్గర ఏముంది? హ్మ్. దేవుడిది కాంది మీ దగ్గర ఏమైనా ఉందా? అన్నీ దేవుడిచ్చినయి. మళ్ళీ దేవుడికెందుకు మీకు? హ్మ్. కాబట్టి అసలు మొక్కుకోవాల్సిన అవసరమే లేదు. దేవుడికి మీ మొక్కులు అవసరం లేదు. మీ ప్రార్థనలు అవసరం లేదు. మీ నమాజులు అవసరం లేదు. మీ పూజలు అవసరం లేదు. దేవుడిని ఒక్కసారి కూడా తలచాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకోండి. పనే దైవము. మీరే దైవము. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళలో కూడా దైవం చూసుకోండి. ఎవరికీ మొక్కాల్సిన అవసరం లేదు. ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటే చాలు. ఇలా ఆచారాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. చేసుకుంటే వాళ్ళని చేసుకోనివ్వండి. హ్మ్. అది వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళనేం గేలి చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే నాస్తికులు అవగానే ఆస్తికులను గేలి చేస్తూ ఉంటారు. హ్మ్. గేలి చేస్తే మరింత వాళ్ళు కౌంటర్ అయిపోతూ ఉంటారు. హ్మ్. వాళ్ళు నమ్ముతున్నారు నమ్మనివ్వండి. వాళ్ళొచ్చి మిమ్మల్ని అడిగినప్పుడు అప్పుడు మీకు తెలిసింది చెప్పండి. అంతేగాని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఓ హేళన చేస్తూ వాళ్ళేదో కల్చర్‌లీ లో అన్నట్టుగా లేకపోతే వాళ్ళేదో అజ్ఞానులు అన్నట్టుగా మనం ట్రీట్ చేసినట్లయితే వాళ్ళింత మరింత కౌంటర్ అయిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా మీ దగ్గరకొచ్చి అడిగినప్పుడు మీ ఒపీనియన్, మీ లాజిక్ చెప్పండి తప్ప వాళ్ళు చేసుకుంటే చేసుకోనివ్వండి. మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీ పనిని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉంటే చాలు. దేవుడిని మోసం చేయట్లేదని అర్థం. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా హిందూ పురాణాల్లో చూసుకుంటే సార్ మనకి చిత్రం ద్వారా చెప్తారు. ఇప్పుడు విష్ణువుకి ఆవిడ కాళ్ళు కాళ్ళు నొక్కుతూ. ఒత్తుతున్నట్టు హ్మ్. ఇవన్నీ ఉంటాయి. హ్మ్. సో, పతికి సేమ్ భర్త అలాగే భార్య అలానే చెయ్యాలి అని. హ్మ్. ఇది కూడా ఒకవైపు ఆడవాళ్ళని మతము ఇప్పుడు విష్ణుమూర్తి అయితే చెప్పలేదు. హ్మ్. లక్ష్మీదేవి కూడా మనకు చెప్పలేదు. అలా కూర్చున్నారని విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అయితే మీకు చెప్పలేదు. హ్మ్. చెప్పింది ఎవరో చెప్పారు. అలా కూర్చున్నారు. హ్మ్. అలా చేస్తే మంచిదని. హ్మ్. వాళ్ళు వాటి వెనకాల చాలా ఉంటాయి. హ్మ్. సో, ఎలా మ్యానిపులేట్ చేస్తే మీరు మాట వింటారో అలా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. హ్మ్. కాబట్టి భార్య విష్ణుమూర్తి కాళ్ళు నొక్కింది కాబట్టి భర్త నొక్కాలని లేదు. నొక్కడం కూడా తప్పేం లేదు. భర్త కాళ్ళు కూడా భార్య నొక్కొచ్చు. హ్మ్. అపాయంలో ఉన్నప్పుడు ఎవరికైనా సహాయం చేయొచ్చు. బాధలో ఉన్నప్పుడు భర్తకే కాదు, కూతురికి చేయొచ్చు, కొడుకుకి చేయొచ్చు, తండ్రికి చేయొచ్చు, మామగారికి చేయొచ్చు, ఆ బెగ్గర్‌కి చేయొచ్చు, బిలియనీర్‌కి చేయొచ్చు. హ్మ్. ఎవరికైనా సహాయం చేయొచ్చు. కానీ భార్య మాత్రమే భర్త కాళ్ళు నొక్కాలి, భర్త మాత్రం కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి. ఒక కాంటెక్స్‌లో పూర్వం చెప్పుండొచ్చు. ఎందుకంటే పూర్వం మగవాళ్ళే బయటికెళ్ళి పని చేసేవాళ్ళు కాబట్టి, హ్మ్. వాళ్ళు అలసిపోయి వస్తారు. వాళ్ళు పొలం మీద దున్నొస్తారు కాబట్టి, వాళ్ళకి కొంచెం ఏమన్నా కావాలంటే హెల్ప్ చేయమని చెప్పుండొచ్చు. హ్మ్. కానీ అదే అందరికీ అదొక రూల్ అన్నట్టుగా చేయాల్సిన అవసరం లేదు. ఒకరినొకరిని అర్థం చేసుకొని, సాటి మనిషికి ఎవరికైనా సరే మనం సహాయం చేయొచ్చు. చూసారు కదండీ! ఇంత చక్కని విషయాలను మనకు అందించినందుకు థాంక్ యూ సార్.